హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4లో మరో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ అంటేనే బిగ్ బాస్లో ఏదో తెలియని ఎనర్జీ. వీకెండ్లో వచ్చే హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ వారిలో కొందరిపై ప్రశంసలు, మరికొందరికి వార్నింగ్లు ఇస్తూ షోను మరో లెవెల్కి తీసుకుపోతూ ఉంటారు. ఇక సీజన్ 4లో ఇప్పటి వరకు 11 వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే 11 మంది ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఈ వారం కూడా మరొకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. ఇదిలా ఉంటే వీకెండ్ ఎపిసోడ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ అభిజిత్ వద్దకు రాగానే కాసేపు ఆగి, నీకు సాధారణంగా కోపం రాదు కదా అంటూ అనేసరికి అభిజిత్కి కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత నాగార్జున క్లారిటీగా మాట్లాడుతూ, నామినేషన్స్లో నీ మాటపై స్ట్రాంగ్గా నిలబడి వాదించావు. అలాగే మోనాల్ సోదరి వచ్చిన సమయంలో నువ్వు వెనక ఓ మాట ముందు ఓ మాట మాట్లాడడం మానుకో అని చెప్పినప్పుడు నువ్వు ఆ కామెంట్స్ను నవ్వుతూ స్వీకరించావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది అభిజిత్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలో సాధారణంగా ఏదో ఒక ఆర్గ్యూ చేస్తారు, కానీ హౌస్లో ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో వారికి తెలియదు. అలాగే పేరెంట్స్ వచ్చిన సమయంలో వారిని హ్యాపీగా పంపాలని కోణంలో ఆలోచించి నీపై కామెంట్స్ చేసినా నవ్వుతూ స్వీకరించావంటే నువ్వు నిజంగా గ్రేట్ అంటూ పొగడ్తలు కురిపించాడు. అదే విషయంపై అభి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తించేలా మోనాల్ సోదరిపై రెచ్చిపోయారు. అదే విషయంలో హోస్ట్ నాగార్జున కూడా అభిజిత్కి మద్దతుగా మాట్లాడడంతో అభి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సీజన్ విన్నర్ మావాడే అంటూ తెగ సంతోషపడుతున్నారు అభి ఫ్యాన్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.